శివభక్తుల్లో అతి గొప్పవాడైన కన్నప్ప నాయనార్ కథ ఎంతో హృద్యమైనది. భక్తి శ్రద్ధలకు మానవ పరాకాష్ఠ అయిన ఈ కథ సేవ భక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయ రాజు ఉండేవాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడే తిన్నడు. తిన్నడికి తండ్రి నాగప్ప తన బాల్యం నుండే సకల విద్యలు నేర్పించి యుక్త వయస్సు రాగానే రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయగా తన కులధర్మముననుసరించి వేటాడేవాడే అయిన తిన్ననికి అన్ని జీవుల మీద కరుణ, ప్రేమలు పుట్టుకనండే వచ్చాయి. తిన్నడు జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లాడు. ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజొచ్చింది. తిన్నడు తన అనుచరులు అయిన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్లాడు. దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు. దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖి నది తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కనిపించాయి. అక్కడ పరమేశ్వరుడు పలక ఉన్న దేవుడుగా వెలిశాడు అని నాముడు తిన్నడితో చెప్పాడు. ఇంకో పక్క కాముడు పందిని వచనము చేయడం మొదలుపెట్టాడు. అలా తిన్నడికి ఆ పర్వతమెక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించి ఆ కొండ ఎక్కడం ప్రారంభించాడు. కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అక్కడ శివలింగమును కనుగొనగానే దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద భాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు. ఉండు, ఆహారం తీసుకువస్తాను అని కొండదిగి కాముడు పచనము చేసిన పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు.